క్రీడల్లో విదేశాల విజయాలు కరువైన సొంత గడ్డపై బాగా రాణించే జట్టును హోమ్ టైగర్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ బిరుదుకు కూడా సరిపోని దుస్థితికి చేరుకుంది. ఎందుకంటే ఆ జట్టు దాదాపు 3 ఏళ్లుగా సొంత మైదానాల్లో ఒక్క సిరీస్ కూడా సాధించలేదు. పేపర్ పై బలంగా కనిపిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు మైదానంలోకి దిగేసరికి ఏమవుతుందో ఏమో ఒక్కసారిగా కొప్పుకూలి ఓటమిని మూటగట్టుకుంటుంది. తాజాగా బంగ్లాతో సిరీస్ చేదాల్చుకున్న తర్వాత పాక్ ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ జట్టు ఎంత దయనీయ స్థితికి వెళ్లిందంటే 2021 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత సొంత మైదానంలో 1000 రోజులు దాటిన ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా పాక్ గెలవలేదు. పాకిస్తాన్ 10 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 6 ఓటమి పాలైంది. 4 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. దాంతో ఈ శతాబ్దం సొంత గడ్డపై అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పేలవ జట్టుగా నిలిచింది. తాజాగా బంగ్లా చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి చేరింది. 1965 తర్వాత ఇంత ఘోరమైన ర్యాంకింగ్ పొందడం ఇదే తొలిసారి. పాక్ తర్వాత స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటివి ఉన్నాయంటే ఆ జట్టు ఎంత దారుణంగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఎంతగా అథపాతాలకు వెళ్లడానికి కారణాలు ఆలోచిస్తే మొదటిగా జట్టు ఎంపికలోని వైఫల్యాలు. పాకిస్తాన్ జట్టు ఎంపికలో సమతుల్యం దెబ్బతినడంతో టెస్ట్ క్రికెట్ లో ఓటమిని చవిచూస్తుందనే విమర్శ ఉంది. తరచూ కొత్త ఆటగాళ్లను తీసుకురావడం వల్ల జట్టు కూర్పు దెబ్బతింటుంది. కొత్త పాత ఆటగాళ్ల మధ్య అనవసర పోటీ తలెత్తుంది. తరచూ ప్లేయర్లు మారుతుండటంతో ఒక నిలకడైన వ్యూహం అమలు చేయడం సాధ్యంగానే పరిస్థితి. ఆటగాళ్లు ఇలా వస్తూ పోతూ ఉండటంతో బ్యాటింగ్ లో బౌలింగ్ లో వాళ్లు కుదురుకోవడం కష్టంగా మారుతుంది. స్థిరత్వం టెస్ట్ క్రికెట్ మూలమైన విషయాన్ని పీసీబీ మర్చిపోయినట్లుంది. పాక్ వైఫల్యానికి రెండవ కారణం ప్రశ్నార్థకమైన కెప్టెన్ నిర్ణయాలు. పాక్ క్రికెట్ లో ఇటీవల కాలంలో కెప్టెన్ల నిర్ణయాలు ఘోరంగా ఉంటున్నాయి. తాజా సిరీస్ లో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగడం షాన్ మసూద్ చేసిన తప్పే అని నిపుణులు చెప్తున్నారు. ఇక బంగ్లా సిరీస్ తొలి మ్యాచ్ లో కెప్టెన్ హడావుడిగా డిక్లేర్ చేయడం, ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడానికి సరైన ప్లానింగ్ లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఆటగాళ్లను వినియోగించుకోవడం, ఫీల్డింగ్ ప్లేస్మెంట్లు ఇలా చాలా విభాగాల్లో కెప్టెన్ల వైఫల్యం కనిపిస్తుంది. పాకిస్తాన్ వైఫల్యానికి ముఖ్యమైన 3వ కారణం అంతర్గత రాజకీయాలు. పాకిస్తాన్ క్రికెట్ అంటేనే అంతర్గత రాజకీయాలకు నెలవు. కోచింగ్ సిబ్బందిని, సెలక్షన్ కమిటీని తరచూ మార్చేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. కొత్త వారు వచ్చినప్పుడల్లా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2021 నుంచి 2024 వరకు పదే కోచ్లు మార్చడం వల్ల ఇంతమంది వ్యూహాలను, ఆట తీరును, ప్రాధాన్యాలను జట్టు ఎంతవరకు ఆకలింపు చేసుకోగలదనేది పీసీబీ పట్టించుకోలేదు. అంతేకాకుండా కోచ్కు ఆటగాళ్లకు మధ్య పూర్తి అవగాహన లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇన్ని వివాదాలను ఒక్కొక్కటిగా సరిచేసుకుంటే తప్ప పాకిస్తాన్ మునుపటి జట్టులా పోరాడలేదు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.